ఇది ఎలా రాయాలనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఎలా రాయాలంటే సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు లేదు. అలాంటి కండిషన్లో ఇది కొద్దిగా ఈ బుక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళంటే డీటీపీ చేయించడము, పేజ్ సెట్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా తెలిసినటువంటి మిత్రులు ఒకరిని అడిగాను. ఒక బుక్ రాయాలనుకుంటున్నాను అంటే నాకు ఆ బుక్ ఏం రాయాలో కూడా తెలియదు. రాయాలని అనుకుంటే వాళ్ళు ఇదిగో అంట వదిలేస్తారు. కానీ ఎట్టకెళ్ళకి నేను బుక్ రాయాలని చెప్పి డిసైడ్ అయ్యి బుక్ ఏదో నాకు నచ్చిన విధంగా రాశాను. అది ఆఫ్కి వచ్చిన తర్వాత దాని మీద కామెంట్స్ చేశాను. ఇది ఇలా కాదు, అది పైన ఉండాలి, ఇది కింద ఉండాలని చెప్పి మళ్ళీ దాన్ని రీడిజైన్ చేశాను. ఈ బుక్ రెడీ అయ్యేదానికి 2 years పడుతుంది. ఇదే బుక్ ఈరోజు అయితే 20 daysలో వస్తుంది. ఇదే బుక్ ఈరోజు అయితే 20 days టైంలో ఈ బుక్ రెడీ, ఇంకో బుక్ వచ్చేస్తుంది కావాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, టెక్నాలజీ అంతగా డెవలప్ కాకపోవచ్చు. సో మొత్తం మీద ఈ బుక్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు ఒక 700 copies ఫ్రీగా ఇచ్చింది. ది కాస్ట్ ఆఫ్ 70,000. స్టూడెంట్స్కి ఈ క్విజ్ కాంపిటీషన్స్ వచ్చినప్పుడు అందరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి స్టూడెంట్స్ ఉంటే బుక్ ఫ్రీగా ఇచ్చేస్తాం. లాస్ట్ నా దగ్గర ఒక 40 ఉన్నాయి. ఇంకా 40 పెట్టుకొని ఉన్నాను, ఎక్కడైనా నీట్ ఉన్నప్పుడు ఇస్తాం. ఆ విధంగా ఫస్ట్ బుక్ అక్కడ అయిపోయింది. తర్వాత భోజన మండలంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వచ్చి సబ్జెక్ట్ బేస్డ్ జనరల్గా బుక్స్ కొంచెం సైంటిస్టుల మీద రాయాలన్నప్పుడు నాకు ప్రధానమైనటువంటి వేదిక ఆర్మేన్ కోట హై స్కూల్. రిమైనింగ్ మీకు బిక్స్ అన్నీ కూడా ఆర్మేన్ కోట హై స్కూల్ నుంచి నేను రాయడం జరిగింది. సో అది విషయం ఏదైనా కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదంటే అక్కడ వచ్చినటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు ఈ బుక్ రాయాలంటే ఎవ్రీడే సైన్స్ ఫర్ యంగ్ మైండ్స్ అనేది కూడా ఆలోచన. ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ మన చుట్టూనే సైన్స్ ఉంది. ఆ సైన్స్ను తెలుసుకోకుండా, ఆ సైన్స్ యొక్క అప్లికేషన్స్ తెలుసుకోకుండా క్వశ్చన్ ఆన్సర్, ఏ క్వశ్చన్ చెప్తారో, ఏ ఆన్సర్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి నాకు అంటున్నాడు. కానీ ఆ సైన్స్ గురించి తెలుసుకోవాలనేటటువంటి విషయాన్నంతా కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. మీరు ఇంట్రడక్షన్ చదివిన తర్వాత, ఆ బుక్లో పేజెస్ చదివిన తర్వాత ఆ బుక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అయితే ప్రతి బుక్ కూడా మనకు ISBN నెంబర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్. ఇది వరల్డ్ వైడ్ ఈ బుక్ ఎక్కడైనా కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు. కాబట్టి అంటే ఈ బుక్స్ మనం తయారు చేసిన తర్వాత ఈ బుక్స్ మూవ్ కావాలి, అందరికీ రీచ్ కావాలంటే ఆ రీచ్ కాకుండా ఆగిపోతుంది. సో ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఇవి బాగా స్పీడ్గా మూవ్ కావాలంటే మనం మళ్ళీ స్కూల్స్కి పోవడమో లేదంటే ఇంకేదైనా చేయడమో అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఆన్లైన్లో పెట్టుకో బుక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో రాబోయే రోజుల్లో డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళే ఆన్లైన్లో పెడితే ఆ కంటెంట్ ఎవరికైతే కావాలో, ఇప్పుడు మనకు రామన్ ఎఫెక్ట్ అని రాస్తాం. రేపు సైన్స్ డేకి రామన్ ఎఫెక్ట్, ఈ రామన్ ఎఫెక్ట్ రాసేటప్పుడు కూడా ప్రతిసారి సైన్స్ టీచర్ చేసేటటువంటి పొరపాటు ఏంటంటే, రేపు సైన్స్ డే అంటే ఈరోజు మ్యాటర్ ఎదుగుతాడు. ఆ మ్యాటర్ కూడా చాలా మ్యాటర్, తెలియని మ్యాటర్లో ఎతికి దాన్ని మళ్ళీ రాసుకోవాలి, దాంట్లో సగం చెప్తాము, పూర్తిగా చెప్పలేదు. కానీ కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రిపరేషన్స్, ఆ రోజు ఉన్నటువంటి వర్క్లో ఏదో ఒకటి మనం చెప్తామని అని చెప్పేసి అనుకుంటాము. కాబట్టి ఈ రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి బుక్ మన ఇప్పుడున్నటువంటి లైబ్రరీలో ఎక్కడైనా ఉందా? ఎనీ స్కూల్స్లో నేను అడుగుతున్నా, ఏ స్కూల్లోనే ఉందా ఈ బుక్? లేదు. జిల్లాలో ఎక్కడైనా ఉందా? తెలియదు. కాబట్టి అదేవిధంగా మేరీ క్యూరీ, ఈమె డబుల్ నోబెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి సైంటిస్టు, వెరీ పూర్ ఫ్యామిలీ, పోలాండ్. ఈమె హిస్టరీ కానీ చదివితే మనకు అంత కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే అంత చదువుకునేటటువంటి అవకాశం లేకపోయినా కష్టపడి చదివి 2 నోబెల్స్ తీసుకున్నటువంటి ఒక మహిళ. అవును మేడం, డబుల్ నోబెల్ మేరీ క్యూరీ. కాబట్టి ఈ సైన్స్కి మనం ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసేదానికి ఒక రకమైనటువంటి ఆలోచన రావాలి. ఆ ఆలోచన అని వెంటనే మనం అప్లికేషన్స్లోకి తీసుకెళ్ళి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా సైన్స్ మీద మనం దృష్టి పెడితే మనలో కూడా చాలామంది శాస్త్రవేత్తలు బయటికి వస్తారు. ఒక విషయాన్ని తీసుకున్న తర్వాత
ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అబ్జర్వేషన్ ఒకటి, తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా అలర్ట్ చేస్తూ పోతూ ఉంటే లాస్ట్లో ఎక్కడో దగ్గర మనకు ఒక మంచి విషయం దొరుకుతుంది. ఆ దొరికినటువంటి విషయాన్ని మనం మళ్ళీ పబ్లికేషన్స్లోకి తీసుకెళ్ళవచ్చు. ఆ విధంగా సైన్స్ని డెవలప్ చేసి మనం అనేక రకాలైనటువంటి పుస్తకాలు, ఇదొకటి, ఇది ఇన్నోవేటివ్ కెమికల్ టేబుల్. మనకు ఎలిమెంట్స్తోనే మనము ఎక్కాలి. రెండు తెలుసు మీకు. నేను హీలియం ఇంటూ హీలియం బెరీలియం అని చెప్తాను. 2 2 4, 3 3 6, లిథియం ఇంటూ లిథియం కార్బన్ అని చెప్తారు. యాజ్ పర్ ద కెమిస్ట్రీ, సో ఐ ప్రిపేర్డ్ 12 టేబుల్స్. 12 టేబుల్స్ వరకు కరెక్ట్గా వచ్చినాయి. 12 టేబుల్స్ తర్వాత 20 కూడా చేయొచ్చు, కానీ ప్లస్ యాడింగ్ వస్తాయి. లాస్ట్ డిజిట్స్లో యాడింగ్ వస్తాయి. సో ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ పోతే సైన్స్ అనేది మన చుట్టూనే ఉంటుంది. అది అప్లికేషన్లోకి పోతే మనం నేషనల్కి పోయినటువంటి ఆ ఫీల్డ్లో కూడా చాలామంది పెద్ద తీసుకొచ్చారు. అక్కడికి స్టేట్లో తీసుకొచ్చినప్పుడు మా టేబుల్ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కాదు, పక్కన చూసుకోమంటారు అందరూ. కానీ నాకు తెలుసు మీరు పోయినా కూడా వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీ కావచ్చు, ఆ వర్కింగ్ ఫంక్షన్ కావచ్చు, దాంట్లో ఆ కెమికల్లో ఏముంది, అది ఎలా క్లీన్ చేస్తుంది, ఆ నేచర్ ఎలా ఉంది అనేది మనం పూర్తిగా చూపించగలిగాం. కాబట్టి నేషనల్కి పోగలిగాము. ప్రతిసారి కూడా నేషనల్కి పోవచ్చు. అయితే మనము ఇలాంటి లో కాస్ట్ మెటీరియల్ తీసుకొని సైంటిఫిక్గా దాంట్లో ఏముందో కనుక్కొని అది పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అది మనం తెలియజేయగలిగితే ఖచ్చితంగా ప్రతి స్కూల్ కూడా నేషనల్లో పోతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్, ఎందుకంటే ఓజిలి మండలంలోనే నేను అనేక బ్రేకింగ్స్ ఇచ్చాను. మన సైన్స్ పరంగా ఉన్నటువంటి నేషనల్స్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, స్టేట్ అవార్డు కానీ అన్నీ కూడా ఇక్కడే తీసుకోవడం వల్ల నా చివరి మండలం ఓజిల మండలం అన్ని మండలాల కన్నా కూడా నేను స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మా సొంత మండలం పాకాడు బాలిడిపాలెం పోయాను. కానీ అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. అప్పటి నాలెడ్జ్కి ఇప్పటి నాలెడ్జ్కి చాలా వేరియేషన్ ఉంది. టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి టీచర్ కూడా ఉపయోగించుకొని సైన్స్ టీచరే పడలేదు. సైన్స్ టీచర్కి అవసరం లేదని నేను ఇప్పుడు రాసిన బుక్ ఏంటంటే సైన్స్ టీచర్కే రాదు, అందరికీ ఆల్. ఎవరైనా కూడా దాని మీద దృష్టి పెడితే అది అద్భుతంగా మనం ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని చేసి అది మనం సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ మేడం. మీ మండలంలో సక్సెస్ఫుల్ రైట్ అలాగా